शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। శ్రీ గురుభ్యోం నమః. అప్పుడే కాబట్టి ఆవిడ స్వప్రకాశ. ఇక అన్ని శుభాలను ఆవిడ ఇస్తుంది. అటు వేరే అర్థాలు తీసుకోకుండా శివంకరి అన్నా శివమూర్తి అన్నా కూడా తను సృష్టించిన ఈ యొక్క ప్రపంచానికి శుభాలను కలుగచేస్తుంది కాబట్టి ఆవిడ శివప్రియ శివంకరి అన్ని శుభములందు ఇష్టం కలదని. మనోవాచామ మనోవాచాం అగోచర కాబట్టి మనోవాచామ గోచర అని కలిపే చదవాలి, ఇక్కడ విడదీయడానికి లేదు. మనోవాచామ గోచర అప్రమేయ స్వప్రకాశాను అర్థ విశేషమే ఇది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా నిర్వికార జ్ఞాన స్వరూపం. మనస్సుతో గ్రహించబడి వాక్కులతో వర్ణించబడుటకు అనగా ఇంద్రియ గోచర మగుటకు తగు శబ్దాది విషయములు ఏమాత్రము. వాక్కు అక్కడ ఆగిపోవాలి, ఆగిపోతేనే ఆవిడ తెలియబడినట్టు. అంటే ఆ ఆనందం. అందుకనే ఒక అమ్మ స్తోత్రం ఎవరిదైనా సరే ఆ స్తోత్రం చదువుతున్నప్పుడు మనము ఆ ఆర్ద్రతతో అంటే ఆనందంతో అక్కడ ఆగిపోగలిగితే అది అసలైన. ఇంకా వాక్కు లేదు, అక్కడ చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే అక్కడ లయం అయిపోయింది. అక్కడ ఇంకా విడిగా జీవుడు అనేవాడు లేడు, జీవుడే స్తోత్రం చేస్తాడు, ఇంకా వాడు అక్కడ ఏది లేదు. కాబట్టి సమర్థింపులు ఆగిపోయినప్పుడే మీలో అసలైన పరివర్తన మొదలవుతుంది. సమర్థింపులు ఉన్నన్ని రోజులు కారణానికి తగ్గ కార్యం ఉంటుంది, ఆ కర్మ. ఆ సమర్థింపులు ముందు సమాధానాలు చెప్పటం మానేసుకోవాలి. కానీ ప్రతిదానికి ఒక సమాధానం వెంటనే అసలు ఇంకా లేకుండా వస్తుంది. అవి వచ్చినన్ని రోజులు అంతే. దేనికి సమాధానం చెప్పాలి? చెప్పకపోతే ఏమవుతుంది? గురువులకు కూడా సమాధానం చెప్పాలి, అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఇక్కడ రివర్స్, అడిగినప్పుడు అసలు నోరెత్తారు. అక్కర్లేని వాటికి ప్రాపంచిక విషయాల్లో ఎన్ని సమర్థింపులండి, ఎన్ని మాటలు, వెంటనే ఒక మాట సమాధానం వచ్చేస్తుంది. మరి అవి ఉన్నప్పుడు, ప్రాపంచికం ఉన్నప్పుడు మనోవాచామ గోచర ఎలా అవుతారు? ఎందుకంటే ఇక్కడ మనోవాచామ గోచర అవడానికి వేరే వాళ్ళు ఎవరు లేరు, మీ మనస్సే. కాబట్టి ఇక్కడ ఆ విధంగా అమ్మ యొక్క లక్షణాలు ఏదో తెలుసుకుని అమ్మ ఎంత గొప్పది కాదు, దాన్ని మీరు ఇది చేసుకోవాలి. లేదా ఏమండి మాకు అహం బ్రహ్మాస్మి అక్కర్లేదండి, సరే సంతోషం. అక్కర్లేదు అన్నప్పుడు అనవసరమైన ప్రయాణాలు కూడా చేయక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళాలో ఆ ప్రయాణం చేస్తే చాలు, అనవసరమైన ప్రయాణాలు చేయక్కర్లేదు. కాబట్టి ఇక్కడ కనీసం ఆ యొక్క భక్తిలో తరించండి, అనన్య భక్తిని ఏర్పరచుకోండి. అమ్మ గురించిన ఆ విశిష్టాలు ఇంకా ఎన్నైనా సరే, ఆవిడ గుణాలు, ఆవిడ యొక్క అప్రమేయ శక్తి, ఇవి తెలుసుకునే ఆ యొక్క ఆ అమ్మ యొక్క ఆ ప్రకాశంలో భక్తితో కరిగిపోదు. అంటే అనన్య భక్తి, సర్వస్వ శరణాగతి, భక్తికి పరాకాష్ట, ఇవన్నీ మీరు కథల్లో ఇవన్నీ వినే ఉంటారు. కాబట్టి అంత భక్తి. కాబట్టి అంత భక్తి నాకు లేదే అనకూడదు, ఆ భక్తి నిమ్మని అడగాలి. భక్తి లేదంటే ఇంకా ప్రార్థన ఎందుకండి? కాబట్టి ఎప్పుడు కూడా భక్తి నాకు లేదని అంతం ఎందుకండి? ఇక్కడ ఇచ్చాయని ఉన్నప్పుడు చూపించాల్సింది కూడా నువ్వే. లేదు అంటే ఎప్పటికీ లేదు. భక్తిని ప్రదర్శించాల్సింది నువ్వే, ధర్మంగా ఉండవలసింది నువ్వే, ఏమైనా సరే నువ్వే. ఎందుకంటే నీకు ఆయన ఇచ్చాడు అన్ని, జంతువులకు ఇవ్వలేదుగా. మనిషికి మాత్రమే ఆలోచన శక్తి, తన్ని తాను ఉద్ధరించుకునే శక్తి, బుద్ధి మార్చుకునే శక్తి, ఇలా అన్ని ఇచ్చాడు. అంటే ఎప్పుడైతే ఈ బుద్ధిని ఆ పరబ్రహ్మం వైపు వాడు మరలిస్తాడో అప్పుడు
కొన్ని బుద్ధులు ఆటోమేటిక్ గానే సహజ స్థితిలో నశించి అమ్మవారి గుణాలు వస్తాయి. అందుకనే శివానంద లహరిలో అలా చెప్తారు. ఎన్నో క్రూర మృగాలు ఉన్నాయ్యా నా మనస్సులో, ఎక్కడికో వెళ్తాను అది వేటాడు, నీకు ఆ వేట వినోదం తీరుతుంది, నాకు కూడా నాలో ఉన్న ఆ లక్షణాలు పోతే నేను ఇదో. ఇక్కడ మనోవాచామ్మ గోచర అంటే ఆ వాక్కు ఆగాలి అంటే ముందు మీ మనస్సు శుద్ధంగా ఉండాలి. ఏవి ఒట్టిగా చెప్పబడవు, లింక్ ఉంటుంది. ఆ మనస్సు ఎప్పుడైతే పరిశుద్ధంగా, ఒట్టి శుద్ధం కాదు పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఒక స్తోత్రం చదివినా, నిన్న ధ్యానం గురించి వచ్చి ఒక ధ్యానం చేసిన మనస్సు అక్కడ లయం అవుతుంది. అంటే వాక్ ఆగిపోతుంది. నామరూప రహిత స్థితి, నిశ్చల స్థితి పొందగలుగుతారు. అది సెకండ్ కావచ్చు, ఎంతసేపు అయినా. అంటే ఎంతసేపు మీ మనసుని శుద్ధంగా ఉంచుకుంటారు. బాహ్యమైనవి ఎన్నో వినపడుతూనే ఉంటాయి, అయినా సరే ఆ యొక్క వినికిడి యందు శ్రద్ధ లేకుండా ఎప్పుడైతే ఆ నిశ్చల స్థితి మీరు పొందుతారో కాదు ఉంటారో, ఇది ఈ ప్రయత్నం మీదే. ఎప్పటి వరకు అంటే అది ఎప్పటికీ రాదు. ఎందుకంటే ఇది నిర్ణయం మీది. ఎప్పుడైతే ఆ మనసు అలా శుద్ధంగా ఉంటుందో అప్పుడు వాక్ ఆగిపోతుంది. ఆ వాక్ ఆగిపోయినప్పుడే మనసు లయం అవుతుంది. మీరు ఒక రూపాన్నో నామాన్నో ధ్యానించినంతసేపు ఎలా కుదురుతుంది? ఇంకా ధ్యానంలో కుదరలేదు అంటే మనసు శుద్ధంగా లేదన్న. శుద్ధమైన మనస్సు నామం కూడా చెప్పవలసిన ఆవశ్యకత లేదు, వాక్ ఆగిపోతుంది అక్కడ. ఎందుకంటే ఇంకా మనసులో ఏం లేదు. వాక్ అంటే ఏంటి? మీ ఆలోచనలు, మీ సమర్థింపులు అనండి, ఇంకా ఇక ఎన్ని తీసుకుంటే అది. ఆ స్తోత్రాలు కూడా, ఇవన్నీ మీరు స్తోత్ర పారాయణలు అనండి, ఈ వ్రతాలు నోములు అననివ్వండి, ఇవన్నీ కూడా మనశుద్ధి కోసం చేసేది. కానీ అలా జరగదు. వాక్శుద్ధి అది జరిగితే అసలైన ఫలితం అనేది. ఫలితం ఆశించకుండా చేయమన్నారు. కాబట్టి ఏ ఫలితం ఆశించకుండా మీరు ఒక నోము చేసినా, వ్రతం చేసినా, నామస్మరణ చేసినా అల్టిమేట్ ఇవ్వగలిగే శక్తి ఆవిడకి ఉంది. అయితే ఇవన్నీ చేయాలంటే మీలో మనసు శుద్ధంగా ఉంది. అప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. సృష్టి క్రమంలో మొదట ప్రభవించినవి తర్వాతవి తెలుసుకుంటే సమంజసము గాని తమకు ముందుగా కలిగిన వాటిని తెలుసుకోవటం అసమంజసం. మనుమని జననము తాత తెలుసుకున్నాడు గాని తాత జననం మనము తెలుసుకోవటం అసమంజసం. పరమేశ్వరు నుండి అవ్యక్తము, మహత్తత్వము, అహంకారము కలిగిన మీదట ఏర్పడు మనస్సు తనకు 4 తరముల పైనున్న పరమేశ్వరుని తెలుసుకొనుట, పరాస్వరూపిణి యొక్క పరమేశ్వరి నుండి పశ్యంతి మధ్యముల తర్వాత కలిగిన వైఖరి రూప స్థూల వాక్కు తనకు 4వ తరం పైనున్న పరాదేవత యొక్క పరమేశ్వరిని వర్ణింప అసంభవములుగానే పరమేశ్వరి మనోవాచ వాక్కులన్నీ ఆవిడే. ఆవిడ నీకు తెలియబడింది. పశ్యంతి పర ఇక్కడి నుంచి వచ్చింది. అంటే మనవడికి తాత యొక్క జనన వాటి గురించి ఏం తెలుస్తుందండి? 4వ తరం తాత గురించి వాడికి ఇది రావాలి, అది ఎవరన్నా చెప్పాలి, తెలుసుకుని ఏం చేస్తాడు? ఏం చేయదు. అదే తాతకి మనవడి గురించి ఎందుకంటే మరి గిఫ్ట్లు ఇవ్వాలి కదా, ఎప్పుడు పుట్టాడు ఏమిటి, ఆ తాత పెంచాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అందుకని తాత తెలుసుకుంటే ఇట్స్ ఓకే. మనవడికి ఎందుకండి? తాత ఉన్నా తాత లేకపోయినా ఆ తాతల గురించి ఇప్పుడు తెలుసుకుని ఇతను చేసేది ఏమీ లేదు. అదే చెప్తున్నా. అంటే ఇక్కడ అమ్మ గురించి తెలియకూడదని కాదు అర్థం. నీ వాక్ అక్కడ ఆగకపోతే ఇంకా వాక్కులతోటే చేస్తుంటే ఎప్పటికీ నీ యొక్క మనసు శుద్ధమవుతుంది. ఆ అమ్మ గురించి తెలుసుకోవాలి, వాక్ ఆగిపోవాలి. వాక్ ఆగితేనే ఆవిడ గురించి తెలుస్తుంది. ఎంతసేపు ఆ స్తోత్రాలు చేసి చేసి నోరు నొప్పుట్టింది, అలసిపోయారు. మామూలుగా కూడా చూద్దాం, ఎన్నాళ్ళు చేశారండి స్తోత్ర పారాయణలు? కొన్ని రోజులే. ఇంకా చాలే అని ఆపేయలేదు, ఆపేస్తారు. ఇక చాలే చేసింది, అబ్బా ఇంకా నీరసం వచ్చింది. నోములు వ్రతాలు కూడా అంతే కదా, ఒక వయసు వచ్చాక మానేయలేదు.
ఇక జాలే చేసింది ఎన్నాళ్ళు చేస్తాం అంటే ఒక విసుగు వస్తుంది అవి ఆచరించడం. శరీరం సహకరించదు, వాక్కు సహకరించదు. వీటన్నిటికన్నా ముందు మనస్సులో నానా ఇంకా మనసు ఏం చేస్తుందండి. కాబట్టి ఇక్కడ ఆ మహత్వ తత్వము ఇవన్నీ కూడా మనస్సు తనకు 4 తరముల పైన అని తెలుసుకొనుట, తర్వాత తనకు 4వ తరం పైన పరాదేవతకు పరమేశ్వరుని వర్ణించగలుగుట అసంభవం. సంభవము అంటే ఇక్కడ అర్థము ఆవిడది మీరు ఎంత తెలుసుకున్నా ఇంకా ఎంతో ఉంది. మీరు తెలుసుకున్నది చాలా కొంచెం. నేను చెప్పలేనండి అంటారు చూసారా, అది అసలేదు. ఆవిడ గురించి ఎలా చెప్పగలుగుతారు, ఎంతని చెప్పగలుగుతారు? మీరేదో విన్నది కొంచెం, ఏదో అనుభూతి పొందింది కొంచెం. అనుభూతి పొందాలంటే మళ్ళీ మనసే కాదు, ఆ మనసు శుద్ధంగా ఉండే తప్ప అనుభూతి కలదు. అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? ఆచరణ పెట్టండి. ఆచరణ పెట్టాలంటే మళ్ళీ మనసు శుద్ధంగా ఉండాలి. అందుకనే పరాపర్శంతి ఇవన్నీ అంటే మరి అక్కడి నుంచి రావాలి అంటే ఇక్కడ శుద్ధంగా ఉండాలి కదా. లేదనుకోండి ఒకటి రాదు. పూజ చేసి ఏదైనా చూసారంటే ఆ నామం ఆపేసి ఆ మాట చెప్పరు. ఏమైందంటే భాషల్లోకి వెళ్ళింది కదా. పూజ చేసినట్టు ఏదైనా ఉందనుకోండి ఇక్కడ నుంచి ఆపేస్తారు కదా. ఇవన్నీ చేసినవే. కాబట్టి పరమేశ్వరి మనోవాచామ గోచర అలా దొరకదు ఆవిడ. మీరు అనుకుంటే మటుకు ఏం లాభం అండి నాకు దొరికిందని. అయితే కొంతమంది సాధనలో చేస్తున్నప్పుడు అంటే ఒక తీవ్రమైన కోరిక కలిగినప్పుడు ఏదైనా చూడాలని కానీ ఏదన్నా మీకు కోరిక కలిగినప్పుడు అది కొంత తీవ్రంగా ఉన్నప్పుడు కొంత ఎవరెవరో కనపడటం జరుగుతుంది. అయితే అది అబద్ధమని మీరు భావించక్కర్లా, కానీ అదే నిజమని మీరు నమ్మరా. అక్కడికి ఎందుకంటే ఈ యొక్క జీవుడి లక్షణం ఎలా ఉంటుందంటే కనపడ్డారు అనగానే వీడు ఇక అమ్మయ్య చాలు, ఇక నా జన్మ ధన్యమైందంటాడు. ఇక వీడు చెయ్యడు. అందువల్లనే కనపడిన వాటి మీద శ్రద్ధ పెట్టకండి అని చెప్పి. అవి మీకు కనపడినవి ఏమిటో గురువులకే తెలుస్తాయి తప్ప మీకు తెలియదు. మీరేమనుకుంటారంటే ఆ రూపం కనపడింది కాబట్టి ఫైన్ అనుకుంటారు. కానీ నిజంగా ఆ రూపమైన అమ్మది ఎవరిదైనా సరే. అందుకని బోల్తా పడకండి, సంతోషించండి, నేను కాదంటారు. కానీ అక్కడ రిలాక్స్ అవ్వకూడదు. రిలాక్స్ అయ్యారా సాధన ముందుకు వెళ్ళదు. అందువలన మీకు కనబడే రూపాలకి మీరు ఆ అమ్మకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళండి. అప్పుడు అమ్మ అసలైన తన ఈ యొక్క రూపాన్ని అనండి, ఆ ప్రకాశాన్ని ఆవిడ మీకు చూపిస్తుంది. ఎక్కడా రిలాక్స్ అవ్వదు. మనస్సు పరమేశ్వరి గోచరింపలేదని చెప్పున వేరొకచో మనసుతోనే పరమేశ్వరిని భావించాలి. అసంగతము కాదా అని చెప్పబడిన మనస్సు విషయేంద్రియ. కాబట్టి ఇక్కడ మనస్సు విషయేంద్రియ సంఘాత సంయుతమగు విషయవాసన లేవియు ఏమాత్రమును లేక పరిశుద్ధమగు మనస్సు అప్పుడు పరమేశ్వరుని ఊహించగలగటంలో అసంగతం ఏది లేదు. అది అప్పుడు కరెక్ట్ అన్నది. అందుకని మిమ్మల్ని మీరే పరిశీలించుకోవాలి. మనస్సులో ఇంకా ఎక్కడన్నా ఏమైనా ఉన్నాయా? లేవని ధైర్యంగా చెప్పగలిగితే చాలా సంతోషం. మరి చెప్పగలుగుతారా? ఇప్పుడు చూడండి అసలు మాట్లాడు మౌనం, అసలు బ్రహ్మాండమైన అఖండ మౌనం. అంటే మీలో ఎంత ఇంకా ఉందో మీరే తెలుసుకోండి అంటే తెలియకేం కాదు, మీకు తెలియదండి మీలో ఏమున్నాయా శుభ్రంగా తెలుసు. మర్చిపోవడానికి అవేం వస్తువులు కాదు కదా. ఏవో కొన్ని అవసరం, అంటే మీకు అవసరం లేని విషయాలు కొన్ని మర్చిపోవచ్చేమో అని. కుండలిని అయితే ఇవి మర్చిపోతారా? ఇష్టమైనవి మర్చిపోతారా? రకరకాలు రాగం ఉన్నవి మర్చిపోరు, క్రోధం ఉన్నవి మర్చిపోరు, ద్వేషం అనేవి. ఇంకా మీరు మర్చిపోయింది ఏముందండి అక్కడ? అన్ని పెట్టెలో దాచారు కదా బీరువాల్లో. మనసు అనే పెద్ద బీరువా, అది ఎంత విశాలమో.
ఒక్క మనసు చాలండి ఎన్ని దాచడానికో. బాహ్యంలో అయితే దాచడానికి బోల్డ్ కావాలి, కానీ మనస్సు అనే బీరువాళ్ళకి సూపర్. కాబట్టి ఇక్కడ మనస్సు విషయేంద్రియ సంఘాత సంయుతముకు విషయ వాసన లేవియు ఏమాత్రమును లేక పరిశుద్ధమగు మనస్సు పరమేశ్వరుని ఊహింపగలగటంలో అసంగతమేమియు ఉంది. అప్పుడు భావి అసంగతము అంటే అది చెప్పకూడనిది కాదు, అది జరగనిది కాదు, పాసిబిలిటీ ఉంది, ఇంపాసిబుల్ కాదు అది. అందువల్లనే ధ్యానము అనే దానికన్నా కూడా జ్ఞానమే శ్రేష్టం అని కదా చెప్పారు. అంటే ధ్యానము నీకు కూర్చున్నప్పుడు ఆ మనస్సు నిలకడగా ఉన్నప్పుడు మాత్రమే నిశ్చల స్థితి కలుగుతుంది. అంటే అక్కడి నుంచి లేచారా ఇక మీకు నిశ్చల స్థితి ఎక్కడుందండి? లేదు. అందువల్లనే ఈ జ్ఞానాన్ని అంటే ఆచరణలో పెట్టమన్నారు. ముందు ఈ లోపలున్న క్రూర మృగాలన్నీ మరలా జన్మించకుండా నశించాలి. కాబట్టి అవి జన్మించకూడదంటే మీలో విత్తనం వేయకూడదు. విత్తనాలే రాగద్వేష కామ క్రోధాలన్నీ కూడా. ఇవి లేకపోతే క్రూర మృగాలు వచ్చే ఛాన్సే లేదు. అడవి అంటే పిచ్చి చెట్లు గుబుర్లు ఉన్నప్పుడు కదండి పాములు అవన్నీ వస్తాయి. ఇంట్లో కూడా పురుగులన్నీ బయట పెడితే ఇష్టం వచ్చినట్టు పెంచేస్తే, మరి అలాగే మనసులో ఇష్టం వచ్చినవన్నీ పెట్టుకుంటే ఎన్ని కోపాలు, ఎన్ని గోలలు, ఎన్ని భయాలు. కాబట్టి ఆ విధంగా మనసుని శుద్ధంగా ఉంచుకోవాలి. చిత్ శక్తి, చిత్ శక్తి, చిత్ శక్తి కలిపి చదవండి పర్వాలేదు. సకల ప్రాణికోటి యందును జీవరూపమునందున్న పరమాత్మ శక్తియే చిచ్చక్తి. ఈ శక్తి వెడలిన కళేబరము శవము అనబడుతుంది. జీవరూప బ్రహ్మము చైతన్య స్వరూపము. అజ్ఞాన తిమిరమును ఓకడంచు ప్రకాశ రూపముగు జ్ఞాన శక్తియే చిచ్చక్తి. సర్వశక్తి స్వరూపిణి అవుట పరమేశ్వరి చిచ్చక్తి అనబడుచున్నది. సకల ప్రాణికోటి యందును జీవరూపమందున్న పరమాత్మ శక్తియే. ఇవన్నీ తెలిసినవే, మీకు తెలియదా? చిత్ శక్తి, చిత్ అంటే ఆ మనసు, ఆ లోపల ఆ శక్తి లేకపోతే చెప్పాడు కదా ఏమంటారు, దాన్ని దాచుకుంటారండి ఎంత ఇష్టమైతే మటుకు నేను పోనీ నిజంగా వాళ్ళు బ్రతుకున్నప్పుడు వాళ్ళ మీద మీకు ద్వేషం రాలేదా, కోపం రాలేదా? ఎన్ని రకాలండి, ఒట్టిగా పోయాక. అందుకని ఏడవటం ఎందుకండి? వాళ్ళని బాధ పెట్టకుండా ఉన్నారా? ఏ బంధం అయినా సరే ఉండలేము. అందుకని వాడిని దొంగ ఎడుపులు అంటారు. ఎంతసేపు ఎడుస్తారండి? కొద్దిసేపు. ఇవన్నీ అంగీకరించవలసిన పరమ సత్యాలు. ఇక్కడ ఏమి అబద్ధాలు ఏం లేవు. ఏదన్నా మానేస్తారండి? లేదమ్మా. ఏది మానరు. షాపింగ్ చేస్తే అసలు ఏది మానేస్తారండి? సరే ఏడవద్దని నేనేం చెప్పడం లేదు, ఏడవద్దని చెప్పండి, నిజమైన ఏడుపా చెప్పండి. అంటే ఇలా అయితే చాలా కష్టం అండి. అంటే మనసు శుద్ధంగా ఉంటే ఆ వచ్చే ఒక్క కొన్నిటి బొట్టు కూడా స్వచ్ఛమైనది అవుతుంది. మనసులో వారి పట్ల ఏ భావం లేదనుకోండి, అప్పుడు కళ్ళు చెమ్మరిస్తే అది నిజమైనది. సరే వాటి గురించి పెద్ద చర్చ అవసరం లేదు. ఇక్కడ మనకి తెలియాల్సింది లోపల ఆవిడ ఉంది అని. ఆ శక్తి ఆవిడ. ఆ శక్తి లేకపోతే మీరు అది కూడా తెలిసినా ఏమిటో. మళ్ళీ నేను అంట మనసును శుద్ధంగా ఉంచుకునే ప్రయత్నము ఎంత తీవ్రంగా ఉండాలి? ఆ శక్తి మీలోంచి వెళ్ళిపోక ముందరే ఆ శక్తి ఆధారంగా మీరు శక్తులు అవ్వాలి, ఆ శక్తిలో లీనం అవ్వాలి. అది జరగకపోతే మీరు వేరు, శక్తి వేరు, శక్తి మీలోంచి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ నేను భావం ఏదైతే మీదుందో, మళ్ళీ పాపం కృష్ణుడు సైమల్టేనియస్గా చదువుకుంటున్నారు కదా పాపం, అందుకని సత్య దూరంగా ఏం లేరు. మళ్ళీ ఏ జన్మలు వస్తాయో కూడా వివరంగానే చెప్పారు కదా పాపం, మర్చిపోవట్లేదు కదా. కొంచెం మర్చిపోతూ ఉంటారు అనుకోండి, వ్యవహారంలోకి వచ్చినప్పుడు మర్చిపోతారు జన్మల గురించి. వ్యవహారంలో మర్చిపోతే అధర్మం చేయగలరా?
ఒక మాట వేరే వాళ్ళని అనగలరా? అనవసరమైన మాటలు ఎన్ని మాట్లాడుతున్నారు, అనవసరమైన మాటలు ఎన్ని అనవసరమైన పనులు చేస్తున్నారు. అన్ని అనవసరమైన ఆలోచనలు, పనులు, ఇవన్నీ కూడా. ఇవన్నీ చేయగలుగుతారండి? లేదు. వేసుకోండి, నాకు సమాధానం అక్కర్లే. వీటికి చేతనారూప సకల జీవదేహమున చైతన్య రూపంలో ఉంది. చిచ్చక్తి యొక్క ధర్మమే చైతన్యము. చైతన్య రూప చిచ్చక్తి. చైతన్యస్య బ్రహ్మణ స్వరూప చిచ్చక్తి సామర్థ్యం. సకల జీవుల యందును తెలియవచ్చడి చైతన్యమే చిచ్చక్తి యొక్క పరిదృశ్యమాన స్వరూపం. ఇది ఏ ధ్రువ కళ, సాదాఖ్య కళ, సరే నిత్య కళ, ఇవన్నీ షోడశి కళ. ఈ చైతన్య రూపంలో సర్వ శరీరంలో వ్యాపించి ఉంటుంది. జాగ్రత్త స్వప్న సుషుప్తి దశల యందుండి ఉన్నను వాటిని మాత్రము తాను తెలియచు వాటికి విలక్షణమై నిర్వికారమై పరిశుద్ధమై స్వయం ప్రకాశమై సర్వసాక్షియగు బ్రహ్మ చైతన్యమే పరమేశ్వరు. కాబట్టి చేతన రూప. పాపం మీరు గాఢ నిద్రపోయినా ఏది చేసినా ఉంది కదండి. బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయినా అంటే ఆ సమయానికి ఆవిడ ఉంది కదా. కోమాలో ఉన్న వాళ్ళలో లేదా? ఉంది. ఉందమ్మా. అంటే ఎక్కడైనా ఆవిడ లేకుండా ఏమి లేదు, ఆవిడ ఉంది. ఆవిడ వెళ్ళిపోయిందంటే ఏమంటారు? ఇందాక చెప్పాను కదా. కానీ ఇక్కడ ఆవిడ ఉన్నప్పుడే ఏమంటే కోమాలో బాగానే ఉంటుందా అంటే, కోమాలో ఉండి నేను చేసుకోవచ్చు అంటే, మంచుకున్నప్పుడు చేయరా, కోమా స్థితి ఎందుకు, తీరిగ్గా కూర్చుంది. ఎవరన్నా అలాంటివి కోరుకుంటారు? లేదు. వివేకవంతుడు ఎప్పుడు అలా కోరుకోరు. అన్ని సవ్యంగా ఉన్నప్పుడే ఆ నామస్మరణం, ఆ బుద్ధిని మార్చుకోవటము, ప్రయత్నపూర్వకంగా ఆప్షన్ లేకుండా ధర్మాన్ని ఆచరణ. జడశక్తి సకల శక్తుల యొక్క సమ్మేళన స్వరూపమే పరబ్రహ్మం. మాయాశక్తి యొక్క పరిణామ విశేషం. సత్తారహిత మగునదయే జడశక్తి. ప్రకాశాంశం యొక్క విమర్శాంశం యొక్క సమ్మేళన స్వరూపమే పరిదృశ్యమానముగు చరాచర ప్రపంచం. చర అచర, కదిలేది కదలనిది. ఇది కూడా మనకి ద్వైతంలో ఇది రాని ఇదే ఉండదు ప్రసక్తి. కాబట్టి చరము అచరము. కాబట్టి చరము ఆవిడే, చైతన్యము ఆవిడే, కదలని శక్తి జడము కూడా ఆవిడే. చరము అచరము. చరము అంటే చైతన్యము, అచరము అంటే జడం, జడశక్తి అన్నారు. ప్రకాశాంశ మేళనము లేని శుద్ధ విమర్శ అంశము జడశక్తి. చేతనత్వము లేని జడస్వరూపము సత్తారహితము పరిదృశ్యమానముగు సకల ప్రపంచములను దృక్దృశ్యములు రెండును పరమేశ్వరియే. కాబట్టి చేతనత్వము వివరించబడి సరే దృశ్య భాగముగు జడ రూపమును అంటే మీరు దృశ్యాన్ని చూసినా దృశ్యంలో ఏం చలనం ఉండదు. మీరు అన్నా అనకపోయినా ఆ దృశ్యం అంతే. అంటే కనపడే పటాలు అనండి, ఓ ఇల్లు అనండి, ఏదైనా సరే మీరు అనుకున్నంత మాత్రాన అందులో కదలిక ఏర్పడితే మీలో కదలిక ఆగుతుంది. భయపడతారు కదండి, భయపడరా? ఒకసారి అక్కడెక్కడో అంటే భూకంపం లాగా అనండి ఏదో వచ్చింది. ఒక పెద్ద ఆవిడకి 70 ఏళ్ళు ఉన్నాయేమో, అప్పటికి తెలియదు, నాకు గుర్తులేదు. గోడల మీద ఒక ఇంటికి పైకప్పు కూలిపోవటం చూసి గోడలకి ఏదో అవుతోంది అనుకుని ఆవిడ గుండె అయిపోయింది, ఆవిడ పోయారు. ఈవిడ రక్షించబడింది, ఈవిడికి ఏమవ్వలే. అయ్యో గోడల మీద పడుతోంది అని అరవబోయింది ఆవిడ. కానీ ఇంకా ఆ భయము ఏదన్నా కానీ ఆ స్థితిలో ఆవిడకి అంతే అయిపోయింది. అలా రకరకాలు ఇలాగే ఉంటుంది, అలా ఉండదు అనడానికి లేదు అసలు. కాబట్టి ఇక్కడ జడస్వరూపం కూడా అమ్మే. అందులో చైతన్యం ఏముండదు మీరు అన్నంత మాత్రాన. వేడికి చైతన్యం ఉండాలో వేడికి చైతన్యం ఉండకూడదో ఆవిడ డిసైడ్ చేస్తుంది. ఆవిడ అది ప్రకాశవంతము అంటే చలనం ఉన్నప్పుడే ప్రకాశవంతం. అంటే అందులో కదలికలు కానీ ఏదైనా జడస్వరూపాలు అవన్నీ. కాబట్టి మీరు ఇల్లు కట్టుకోగలుగుతారు, ఇంకోటి ఏదో చేయగలుగుతారు, కొండ ఎక్కుతారు, కొండ కదిలితే. అందుకని ఆవిడ ఏది కదల్చాలో ఏది కదల్చకూడదో ఆవిడ డిసైడ్. ఆవిడది ఎప్పుడు కూడా చాలా వివేకవంతమైనది. అంటే మనం చాలా భయదస్తూ అంటాం, ఏమిటో దేవుడు ఇలా చేశాడు అలా చేశాడు, మనం ఉన్న పరిమిత బుద్ధితో ఆయన్ని మనం
అంటే ప్రశ్నిస్తా అనమాట. అనవసరంగా ఇలా చేశాడు, ఇలా ఉంటే బాగుండేది కదండి అని. ముందు నీ బుద్ధి బాగుంటే దేవుడు అది ఎందుకు చేశాడు తెలియదు. జడాత్మిక సత్తారహితకు స్వరూపము జడాత్మిక. పరిదృశ్యమానముగు ప్రపంచము చేతనము జడము అను రెండు విధముల తెలియబడుచున్నది. ఇందు చేతనము చిచ్చక్తి భాగం, జడము జడశక్తి భాగం. ఈ రెండు శక్తులను సర్వదా సమైక్యముగా ఉండి ప్రపంచముగా పరిణమించింది. రెండు లేదే ప్రపంచం లేదు. ఇందు సచ్చిత్ ఆనందములు మూడును ప్రకాశ అంశలు సత్తారూపమున ఉండినవి. నామరూపములు రెండును విమర్శాంశలు జడ రూపమున ఉంటాయి. సత్యం చ అనృతం చ సత్యం అభవత్. దృశ్య రూపముగానున్న సత్తయును అసత్య రూపముగానున్న నామరూపాత్మక జడమును సత్యము యొక్క రెండు రూపములని శృతి చెప్తుంది. ఉన్నది ఆవిడే అంటే ఉన్నది పరబ్రహ్మం మాత్రమే. అదే రెండుగా ఉంది, ఇలాగా అలాగా అనేకము అవడానికంటే నీ యొక్క జీవనం సాగాలి కదా, అందుకనే ఆవిడ అలా. అవి అనేకం అవుతాయి. దానికి ఆవిడ ఎలా ఉన్నా అనేకమైన ఆవిడ సాక్షి రూపం మాత్రంగానే ఉంది. వాటి వేటికి అంటకుండా ఉంది. అంతేకాని వాటికి అంటిపోయి అది దాన్ని ఏమి అనలేదు ఆవిడ. నేల మీద మీరు నడవట్లేదండి, ఆవిడ ఏమైనా ఫీల్ అయిందా? మీరు డమాడమా నడుస్తారు, గంతులు వేస్తారు, రకరకాలు కదండి. భూమిని తవ్వుతారు, ఎన్ని చేస్తారు, అన్ని ఆవిడే. కానీ మీ యొక్క జీవనానికి అంటే ఎలా జరగాలో ఉండాలి కాబట్టి ఆవిడ వాటన్నిటిని పట్టించుకుందా. చూడండి ఆవిడ ద్వేషాలు అంటే అన్ని ఆవిడే రెండుగా ఉన్నది అని. అస్పదము లేనిది భ్రమ కలుగదు. అఖండాకారమైన బ్రహ్మమునందు సత్తు అసత్తను ప్రపంచ భ్రమ కలిగినందున ఈ భ్రమయు ఆ భ్రమకాస్పదమైనది పరమేశ్వర స్వరూపమే. అది ఉన్నది లేదా అందులో చైతన్యం ఉన్నది. రజ్జు సర్ప భ్రాంతి, చెట్టును చూసి దెయ్యం, ఇలా రకరకాల భ్రాంతి కలుగుతుంది కదా. ఆ భ్రాంతి కలిగినంత మాత్రం అది అయిపోయిందా? ఏమీ అవలేదు. అందులో ఆ అంటే ఆ పరమేశ్వర శక్తి ఉన్నది, నీలో కూడా ఉన్నది కాబట్టి చిచ్చక్తి. కాబట్టి మీకు కొంత భ్రమ కలుగుతుంది అంతే తప్ప అది నిజంగానా? ప్రపంచం కూడా నిజమైనది ఏం కాదు. ప్రపంచం అంతా కూడా భ్రమాత్మకమే. అది చెప్తున్నారు ఇక్కడ. పరమేశ్వరి స్వరూపమే, పరమేశ్వరి జడాత్మిక అంటే ఆ జడంలో కూడా ఆవిడ ఉన్నది అని సందేహం ఏం అక్కర్లేదు. అందులో చూడాలి ఇందులో చూడాలంటే ముందు నీలో ఉన్నది తెలిస్తే అవతలు ఉన్నదో లేదో తెలుస్తుంది. ముందు నీలో లేదు అక్కడ ఏం తెలుస్తుందండి? నీలో ముందు ఆ ఉన్నది పరమేశ్వర శక్తే. ఆ శక్తి నేను వృధా చేయరాదు అనుకున్నప్పుడే సమత్వము ఇవో వస్తాయి. ఆ సమత్వం వచ్చినప్పుడే రాగద్వేషాలు నశిస్తాయి. సరే, ఈ గాయత్రి నామం చాలా ఉంది కాబట్టి రేపు చెప్పుకుందాము. అందువలన ఆ యొక్క చిచ్చక్తి, చేతనారూప, జడశక్తి సర్వము ఆవిడే, అందులో సందేహం లేదు. వీటన్నిటిని తెలియజేసేది మనోవాచామ గోచర. కాబట్టి మనస్సుని పరిశుద్ధంగా ఉంచుకోండి. అదేం పెద్ద కష్టమైనది ఏం కాదు. యద్భావం తద్భవతి. కాబట్టి మీ భావాన్ని మీరు సరి చేసుకుంటే తద్భవతి, కాబట్టి అది బ్రహ్మమే అవుతుంది. మీ భావన వల్లే మీలో ఏది జరిగినా, భావం లేనిది ఏది జరగదు. మీ ఆ భావాన్ని పక్క వాళ్ళకు కూడా ఇది చేస్తారు, ఊరుకుంటారా? అందుకని నియమనిష్టలు ఎందుకు పెట్టుకోమంటారు? ఆ మౌనంగా ఉండటం వల్ల ఆ శక్తి అంటే ఎక్కువ మౌనం, అనవసరమైన మాటలు తగ్గించుకుంటే బుర్ర ప్రశాంతంగా ఉంటుంది. ఒక డిస్కషన్ పెట్టుకున్నారనుకోండి ఇద్దరు కలిసి, అక్కడికి అయిపోతుంది, వెళ్ళిపోతారు, అక్కడికి ఆగుతుందంటే అది ఇది మళ్ళీ ఇంకో నలుగురితో చేస్తారు అంటే అది పెరుగుతూనే ఉంటుంది తప్ప ఎండ ఎప్పటికండి చెప్పలేము. విషయాన్ని బట్టి ఉంటుంది. ఇహే ఈ విషయాల్లోనే మీరు రమిస్తూ ఉంటే అసలైన విషయానికి కేంద్రమైన ఆ శక్తి రూపం ఎలా తెలియబడుతుంది? కాబట్టి అందరూ ప్రయత్నపూర్వకంగా ఆప్షన్ లేకుండా ఈ మానవ జన్మలోనే ఈ జన్మ మరలా దొరుకుతుంది అనేది అనుకోవటం అనేది ఆ లక్షణం ఏంటో మీరే డిసైడ్ అవ్వండి. అంటే ఆ విధంగా అమ్మని ఈ జన్మలోనే తెలుసుకోవడానికి కాదు,
అమ్మగా అంటే మళ్ళీ ఏదో అవతారం అనుకునేది. పరబ్రహ్మముగా అహం బ్రహ్మాస్మి స్థితి పొందండి. దానికి మనసు శుద్ధత చాలా అత్యంత ఆవశ్యకం. అమ్మ గురించి వింటున్నాము, పరమాత్మ గురించి తెలుసుకుంటున్నాము, భగవద్గీత ఎన్నిసార్లు చదివాము, దాని యొక్క సారాంశాన్ని గ్రహించి ఆచరణలో పెడితే ఫలితం. లేదనుకోండి, ఎందుకంటే నేను ఇన్నిసార్లు చదివాను, ఇన్నిసార్లు పారాయణ చేశానండి. ఒక పదార్థాన్ని మీరు స్వీకరించినప్పుడు దాని రసాన్ని మింగి ఆహా అద్భుతం అంటారు, ఆనందాన్ని అప్పుడు అనుభవిస్తారు. ఒట్టిగా పై చెప్పనిస్తే మీకు రసాస్వాదన కలుగుతుంది, ఆ మింగాలి. మింగితే ఆ యొక్క అనుభూతి కలుగుతుంది. అలాగే ఆ యొక్క పరమేశ్వర శక్తిని అనుభూతం చేసుకోవాలి అంటే ఆ మింగడానికే, అంటే మనస్సు లయం అవ్వాలి. మింగటం అంటే ఆ మనస్సు లయం. అందులో ఏది లేకపోతే లయం అవుతుంది. అది ధర్మంగా ఉండండి, ధర్మాన్ని మాత్రమే ఆచరణలో పెట్టండి. శుభం భూయాత్.